హలో ఆల్. ఈరోజు నాకున్న ప్రశ్న, మన పరాయ అనేటువంటి భేదాలు జీవితాలని నాశనం చేస్తాయా, నిలబెడతాయా? ఇది నాకున్న ప్రశ్న. దీనికి నా వంతు సమాధానంగా నేను ఈరోజు ఒక చిన్న స్టోరీని చెప్పి నా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఎక్కువగా అందరం మాట్లాడుకునే ఒక అమ్మాయి అబ్బాయి గురించే మాట్లాడుకుందాం. ఒక ఇద్దరు వ్యక్తులు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, తెలుసో తెలియకో, లోకమో పాపమో ఏదో ఒక మత్తులో పడో ఎవరి వల్ల తప్పు జరిగింది అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళ జీవితాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఆ తీసుకున్న నిర్ణయములో ఇద్దరిది సమభాగం ఉండుండొచ్చు, లేదా ఒకళ్ళు క్షమిస్తున్నారు. అదే తప్పులో పాలి భాగస్థులైనటువంటి అవతల వ్యక్తుల్ని ఎందుకు శత్రువుల్లా చూస్తున్నారు? తప్పు ఇద్దరి వల్ల జరిగింది కదా, తప్పు ఇద్దరిలో జరిగింది కదా. ఇప్పుడు ఈ వీడియో చూడంగానే ఏదో జరిగింది, ఒక అమ్మాయి ఒక అబ్బాయి గురించి మాట్లాడుతుందంటే ఐదర్ ఈ అమ్మాయి జీవితంలోనే జరిగిందో లేకపోతే ఇలా వస్తాయి. కానీ నేను ఈ రోజు మాట్లాడాలనుకున్నదే అది కాదు. అది ఇద్దరు పిల్లలు అవ్వచ్చు, ఇద్దరు స్నేహితులు అవ్వచ్చు, లవర్స్ అవ్వచ్చు, ఆఖరికి భార్యాభర్తలు అయినా సరే. సో దయచేసి ఒక తప్పు జరిగిన తరువాత అవతల వ్యక్తుల్ని క్షమించే హృదయము మీ కుటుంబానికి మీకు లేనట్లయితే అది ఓకే. కానీ అవతల వ్యక్తుల జీవితాన్ని నరకప్రాయం మాత్రం చేయకండి. థ్యాంక్ యూ.